హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేమైతే అరుణాచలం వచ్చిన తర్వాత స్టేషన్ నుంచి ఆటో బుక్ చేసుకొని మేమైతే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్స్ చూసాం అనమాట. రూమ్స్ అయితే 3 మెంబర్స్కి 2000 ఇలాగ అన్నారు. అయితే మేము నైట్ కల్లా రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట తిరుపతి. దానికోసం అని మేమైతే లాకర్స్ తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చి 150 అనమాట. ఇక్కడ అందరం స్నానం అన్నీ చేసుకొని రెడీ అయ్యాం అనమాట. ఈ లాకర్స్లో లగేజ్ అన్నీ పెట్టేసి మేము టెంపుల్ కోసం అయితే బయలుదేరాం. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. ఒక చాప్ ఇస్తారు, మనకి రెస్ట్ తీసుకోవచ్చు, నైట్ కూడా ఉండొచ్చు అనమాట. ఇలాగ జస్ట్ 1 డే కోసం అయితే బెటర్ అనమాట. పెడితే ఇప్పుడైతే రెడీ అవ్వకుండా టిఫిన్ తినేసి అయితే మందిరం టెంపుల్కి వెళ్తాం. కృషి చాయ్ పని చేసుకున్నాడు. మరి అదే చెప్తున్నాను, నీళ్ళు పెట్టొద్దంటే నీళ్ళు పెట్టారు. ఈ హోటల్ వచ్చి మేము స్టే చేసిన రూమ్కి ఆపోజిట్నే ఉందన్నమాట. ఇక్కడిది టెంపుల్కి కూడా దగ్గరలో ఉంది. ఇక్కడైతే అందరూ టిఫిన్ తిన్నాం. ఎవరికి ఏది నచ్చింది అదైతే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. పూరి, ఉప్మా, ఇడ్లీ అన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఎవరికి ఏది నచ్చింది అదైతే ఆర్డర్ పెట్టుకున్నారు. మేమైతే ఘీ దోశ తీసుకున్నాను. అలాగే పిల్లల కోసం ఏమో ఇడ్లీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఘీ దోశ అయితే సూపర్గా ఉంది, బాగా నచ్చింది. దాని తర్వాత మేమైతే టెంపుల్కి బయలుదేరిపోం. ఇక్కడైతే మనకి ఫస్ట్ లింగం ఉంటుంది అనమాట. ఇక్కడ పూజ చేసుకొని అయితే ఎవరైతే గిరి ప్రదర్శన చేస్తారో వాళ్ళైతే ఫస్ట్ గిరి ప్రదర్శన చేసిన తర్వాత గుడి లోపలికి ఎంట్రీ అవుతారనమాట. ఈ గిరి ప్రదర్శన 14 కిలోమీటర్స్ చేయాలన్నమాట. అందులో మనకి 8 లింగాలు అయితే కనిపిస్తుంది. అదంతా మేము తర్వాత చేసాం అనమాట. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి దర్శనం చేయడానికి అయితే బయలుదేరిపోం. ఇది రైట్ టైం కాదనమాట. మేము వెళ్ళేది మంచి ఎండల టైంలో వెళ్ళాం కదా. యాక్చువల్లీ ఇదైతే మనం కార్తీక నెలలో వెళ్తే చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ అరుణాచలం వచ్చి మనకి శివయ్య అనమాట గుడి. పంచభూతాల్లో ఒకటైన అగ్నిలింగం అనమాట ఈ అరుణాచలేశ్వర దేవుడు. ఇక్కడ మనకి వెళ్ళే దారిలో ఇలాగ షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. అన్ని రకాలు అమ్ముతుంటారు ఇక్కడ. పూజకి సంబంధించింది, అలాగే విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం అయితే ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తూ మేమైతే లోపలికైతే ఎంట్రీ అయ్యాం అనమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట అరుణాచలం రావడం. అది అంటారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంకి వెళ్ళలేమని. అది నిజమేని. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వెళ్ళాలి అని, కానీ చాలామందికి అయితే కుదరదు. కానీ నాకైతే అసలు అనుకోలేదన్నమాట. కానీ వచ్చేసాను అరుణాచలంకి. నాకు ఇంతకు ముందు కూడా అరుణాచలం గురించి పెద్దగా ఏం తెలీదు. లాస్ట్ ఇయర్ మా అక్క బావాళ్ళు వెళ్ళారనమాట అరుణాచలం. అయితే బాగుంటుంది, వెళ్దాం పదా అంటే మేము కూడా తిరుపతి వెళ్తున్నాం కదా అని మేము కూడా బయలుదేరిపోం అనమాట. తిరుపతికి దగ్గరలో ఉంటుంది కదా, అలాగే అరుణాచలంలో కూడా అరుణాచలేశ్వరికి దర్శనం చేసుకుని వద్దాం అనుకుని అయితే బయలుదేరాం. ఆ శివుడు ఆజ్ఞ ఉండడం వల్ల మేము వచ్చేసాం అనమాట ఈ గుడికి. ఇక్కడికి కోరికలు పెట్టుకొని అవసరం లేదు. ఆ దేవుడికి అన్నీ తెలుస్తాయి అంటారు. ఏ కోరికలు ఉన్నా తీరుస్తారంటారు. నేను ఎక్కువగా నమ్మేది శివుడిని అనమాట. ఇక్కడ మనకి చాలా బయట ఎంత చల్లగా ఉన్నా కూడా లోపల అన్నది వెళ్ళిన తర్వాత కంపల్సరీ చెమటలు అయితే పడతాయి అంటారు. ఎందుకంటే ఆ శివుడు అగ్ని రూపంలో ఉంటారు కదా, అందుకు. ఇదైతే గుడికి మేమైతే ఫ్రీ దర్శనంలో వెళ్ళామన్నమాట. మేము దర్శనం చేసుకోవడానికి 2 hours పట్టింది. ఇంకా జనాలు ఎక్కువ లేరు. మేము వెళ్ళిన రోజైతే తక్కువగా ఉన్నారనమాట. ఈ గుడికి వెళ్ళాలంటే పౌర్ణమి రోజు కానీ, శివరాత్రి లేదంటే కార్తీక పౌర్ణమి రోజు చాలా జనాలు అయితే ఉంటారు. మంచిగా పూజలు కూడా అవుతాయి. శివుడి గుడి కదా. జేజీ
జేజీ ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు చాలామంది అయితే గిరి ప్రదర్శన అయితే చేస్తారనమాట. ఈ గిరి ప్రదర్శన చేయాలంటే 14 కిలోమీటర్లు కొండ చుట్టూ ఉన్న తిరగాలన్నమాట. అది తిరగపోయిన వాళ్ళు ఇక్కడ చిన్న గుడి ఉంది కదా, ఇక్కడైతే ఈ చుట్టూ ఉన్న తిరిగితే దాంతో సమానం అని అంటారనమాట. పెద్దవాళ్ళు కొండ చుట్టూ 14 కిలోమీటర్ తిరగలేరు కదా, వాళ్ళ టోలు ఇక్కడ ఒక 3 రౌండ్లలాగా తిరుగుతుంది. దేవుణ్ణి అయితే దండం పెట్టుకుంటారు. అక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే గుడికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. అరుణాచలంలో శివయ్యని అయితే తెలుగు వాళ్ళు అరుణాచలేశ్వరు అని అంటారు. అదే తమిళ వాళ్ళు అయితే తిరుమలమలై అని పిలుస్తారనమాట. ఇక్కడ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు. ఎక్కువగా ఇక్కడికి రావాలంటే ఆ దేవుని ఆజ్ఞ లేనిది రాలేరు అని అంటారు. చాలా వీడియో ఏ టెంపుల్కి వెళ్ళాలి అంటే మనకి మొబైల్ అయితే ఎలా ఉండదు. ఇక్కడైతే మొబైల్ ఎలా ఉంటుంది, కానీ మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయకూడదు అనమాట. మేమైతే లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే తీసుకుని అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ వచ్చి మనకి 1000 స్తంభాల మండపం కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడైతే ఉత్సవాల టైంలో ఏవేవి ఉంటాయి కదా, ఉత్సవాలకి ఇక్కడ అన్నీ ఉంచి ఉంటారనమాట. ఇవన్నీ ఉత్సవాల టైంలో చేస్తారు ఇక్కడ, అది మండపంలో అన్నమాట. అక్కడ కడతారు. మీరు అక్కడ 3 సార్లు తిరిగారు కదా, అక్కడికి అడుగుతారు పిల్లల గురించి. అక్కడ కడతారు. ఇక్కడ పిల్లల జ్ఞానం మరి పిల్లలకి చదువు ఇవన్నీ రావాలంటే ఇక్కడ. ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది అనమాట. ఇక్కడ సర్కిల్లో కానీ మనం నించుంటే మనకి ఒకే చోటున 9 గోపురాలు అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే ఇదైతే చూడడం మర్చిపోవద్దు. ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక చెట్టు ఉందన్నమాట. ఇది మారేడు రావి చెట్టు అనమాట, కలిసి ఉంటుంది. ఇది ఏంటి అని చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారనమాట, ఇక్కడైతే ఋషులు ఉంటారనమాట. ఇప్పటికీ బ్రతికే ఉన్నారు అక్కడ. ఈ ఋషులేమో మనకి బల్లి రూపంలో అయితే కనిపిస్తారు అంటారు. అదే చూస్తున్నాం అనమాట. ఇక్కడ కనిపించే వాళ్ళకి చాలా అదృష్టం అంటారు. అరుణాచలం మేము వచ్చింది కరెక్ట్ టైం కాదనమాట. ఇది యాక్చువల్లీ మనం అయితే నవంబర్ టైంలో వస్తే చాలా బాగుంటుంది. కార్తీక నెలలో మంచిగా శివుడు పూజ చేస్తారు కదా, ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది. అదే కానీ కార్తీక పూర్ణం టైంలో వస్తే ఇంకా మంచిది. ఇక్కడైతే పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన ఎక్కువ మంది చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కాలినడకలో గిరి ప్రదర్శన అయితే 14 కిలోమీటర్ చేస్తారు. మేమైతే ఆటో బుక్ చేసుకొని గిరి ప్రదర్శన అయితే చేస్తాం అనమాట. మాకైతే నెక్స్ట్ డే తిరుపతిలో నడిచి వెళ్ళడం ఉంది కాబట్టి మేమైతే గిరి ప్రదర్శన పెట్టుకోలేదు కాలినడకలో. ఇలాగ ఆటో బుక్ చేసుకొని ఒక 1 అవర్లో మాకైతే గిరి ప్రదర్శన అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడైతే స్టే చేసామో అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడికి లంచ్ తెప్పించుకొని తినేసాం అనమాట. తినేసి మేమైతే రిటర్న్ తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డే మాకు దర్శనం ఉంది కాబట్టి కొంతమంది అయితే నడిచి వెళ్తారు, కొంతమంది అయితే
ఆల్రెడీ వాళ్ళకి దర్శనం టికెట్లు తీసాం కాబట్టి వెళ్తారనమాట. అందుకని నైట్ కల్లా మేము రీచ్ అయిపోవాలనుకుని అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మాకు డైరెక్ట్ ట్రైన్ అనమాట. అరుణాచలం నుంచి తిరుపతికి ప్యాసింజర్ ట్రైన్ ఉంది, కానీ ఫుల్ రష్ అనమాట. అస్సలు కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదు. ఎంతసేపు నించుంటామని పిల్లలతోని కొంతసేపు అయితే అలా కూర్చున్నాం. 5 hours జర్నీ అనమాట ఇది. మరి మేము తినే లంచ్ చేసేటప్పటికి 4 o'clock అయిపోయింది కదా, మరి ఏమీ తినలేదన్నమాట. మళ్ళీ నైట్ తిరుపతి వెళ్ళిన తర్వాతే తిన్నాం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.